ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం భద్రాచలం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అలాగే పట్టాభిషేక మహోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల తీరని భక్తి విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రాచలం ఆలయ పరిసరాలు పండగ వాతావరణంలో మునిగిపోయాయి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి అన్ని శాఖల అధికారులకు సమన్వయంతో విధులను నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. ఏ చిన్న లోటు కూడా ప్రతి ఒక్క భక్తుడికి అత్యుత్తమ అనుభవం కలిగేలా ఏదైతే భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చిన వారికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పని ఆయన అన్నారు. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10:30 నుంచి 12:30 వరకు కళ్యాణోత్సవం, అలాగే 7వ తేదీన అదే సమయానికి పట్టాభిషేకం జరగనుంది. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని మండపం మొత్తం 26 సెక్టార్లుగా విస్తరించి ప్రతి సెక్టార్కి ప్రత్యేక అధికారులు నియమించారు. అన్ని రకాల వసతులు, భద్రత, ఆరోగ్య సంరక్షణ అందుబాటులో మొత్తంగా వైద్య శాఖను వైద్యులను అందుబాటులో ఉంచారు. తలంబ్రాలు, లడ్డూలు పంపిణీకి 100కు పైగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 1,50,000కు పైగా లడ్డూలు తయారు చేశారు. 200 క్వింటాల తలంబ్రాలు సిద్ధంగా ఉంచారు. భక్తులకు వైద్యం అందించేందుకు 13 మెడికల్ క్యాంపులు, 50 పడకలతో కూడినటువంటి ఆసుపత్రి అందుబాటులో ఉంచారు. అత్యవసర చికిత్స నిమిత్తం కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే భద్రతా చర్యలు అయితే మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా బీపీఎల్ టొబాకో బోటులు ఏర్పాటు సిద్ధంగా ఉంది. గోదావరి ఒడ్డున భారీ క్యాడ్లు ఏర్పాటు చేశారు. గట్లు, బోట్లు, గజయితగాళ్లను అందుబాటులో ఉంచారు. భక్తుల రవాణా కోసం ప్రత్యేకమైనటువంటి బస్సులు నడుపుతుంది టీజీఆర్టీసీ. భద్రాచలంలో రహదారులు మరమ్మతులు చేసి బార్ షాపులు తాత్కాలికంగా మూసివేయాలని చెప్పని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భక్తులకు సమాచార కేంద్రాలు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రతిరోజు తనిఖీలు చేస్తూ భక్తులకు అందేటటువంటి ఆహారంలో నాణ్యత లోపం లేకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్లను ముఖ్య కూడలలో అందుబాటులో ఉంచారు. మొత్తంగా పారిశుద్ధ్యం కోసం గ్రామ పంచాయతీల ద్వారా 350 మంది పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దించారు. స్వామివారి కళ్యాణం, పట్టాభిషేకం వేడుకలు ప్రశాంతంగా భక్తిపూర్వకంగా సాగేలా ప్రతి అధికార శాఖ తనవంతు అధికారులు ఆ యొక్క శాఖ పరమైనటువంటి తనవంతు బాధ్యతను నిర్వహిస్తుంది. భద్రాచలంలో భక్తులకు ఒక పవిత్ర అనుభూతి కలిగించేలా అన్ని సిద్ధంగా ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పుడు మిగిలిందల్లా ఒకటే, భక్తుల రాకతో ఆధ్యాత్మిక వైభవానికి ప్రాణం పోసే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం మాత్రమే. ఇది శ్రీరామనవమి వేడుకలకు సంబంధించినటువంటి వివరాలు. అదేవిధంగా మార్చి 31 నుంచి 15 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 12తో అయితే బ్రహ్మోత్సవాలు ముగినున్నాయి. మొత్తంగా ఇప్పుడైతే ఏదైతే శ్రీరామనవమి వేడుకలకు సంసిద్ధమైందని చెప్పొచ్చు. మొత్తంగా ఇక్కడ అధికారులు పర్యవేక్షణలో, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో అన్ని కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు భద్రాద్రి పోలీసులు. అదేవిధంగా మొత్తంగా చూస్తే ఇక్కడ అన్ని చలవ పందిళ్లు, భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చలవ పందిళ్లు, అలాగే చలవ పానీయాలు అన్నిటి కూడా అందుబాటులో ఉంచారు. ఎటువంటి వడదెబ్బ కలగకుండా పందిర్లు వేసేసి వారికి చల్లని అనుభూతిని కలిగేలా, అదేవిధంగా స్వామివారిని దగ్గర నుంచి తిరిగించేందుకు ఒక ఎల్సీడీలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మిథిలా స్టేడియంలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు దూరంగా ఉన్నటువంటి భక్తులకు ఎల్సీడీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వేడుకన్నీ సంసిద్ధమవుతున్నాయి. ఇది ఇక్కడి భద్రాచల శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన వివరాలు. కెమెరామెన్ విజయ్తో శ్రీనివాస్, న్యూస్ 36, భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయం దగ్గర నుంచి. శ్రీరామనవమి సందర్భంగా కోనసీమ జిల్లా కొత్తపేటకి చెందిన పెద్దింటి కృష్ణవంశీ 151 బియ్యపు గింజలపై శ్రీరామ